హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమ్ముడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. సో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా క్లాస్ 8th 9th అండ్ 10th సంబంధించినటువంటి మన వేదాంతు తెలుగు ఛానల్లోకి స్వాగతం అండ్ సుస్వాగతం. మై డియర్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో క్లాస్ 10th సంబంధించినటువంటి అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి చాప్టర్ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇది ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా పెన్ అండ్ బుక్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా నోట్ చేసుకోండి. మై డియర్ స్టూడెంట్స్, వీఆర్ గోయింగ్ టు లర్న్ ఫ్రమ్ బేసిక్ నుంచి మనం నేర్చుకోబోతున్నాం. సబ్జెక్ట్తో పాటు కొంచెం క్లాస్ ఎంటర్టైన్గా అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో పాటు మీకు అర్థమయ్యే విధంగా ప్రతి పాయింట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఓకేనా? నేను ఏదైతే జోస్లో చెప్తున్నానో, ఏదైతే ఎనర్జీలో చెప్తున్నానో, అదే ఎనర్జీతోని సారీ మై డియర్ స్టూడెంట్స్, అదే ఎనర్జీతోని, అదే జోస్తోని మీరు కూడా క్లాస్ స్టార్టింగ్ నుంచి మొదలుకుంటే ఎండింగ్ వరకు ఖచ్చితంగా వినండి మై డియర్ స్టూడెంట్స్. డెఫినెట్లీ యూ విల్ లర్న్ lot of content you will learn. So my dear students, we are going to start what? Atomic structure chapter. Okay na, class 10th కి సంబంధించినటువంటి atomic structure chapter my dear students. And మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, క్లాస్ 10th సంబంధించినటువంటి అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి చాప్టర్ మనం చదువుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to recall what we have studied in class 9th atomic structure chapter. మనం క్లాస్ 9thలో ఆల్రెడీ ఈ అటామిక్ స్ట్రక్చర్ అంటే ఆటమ్కి సంబంధించినటువంటి చాలా కంటెంట్, చాలా పార్ట్ మనం నేర్చుకోవడం జరిగింది. సో దానికే ఇది కంటిన్యూస్, అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్, దానికే ఇది కంటిన్యూస్. సో అక్కడ ఏమేం చెప్పుకున్నామో మనం ఒకసారి రీకాల్ చేసుకోవాలి. మొత్తం చెప్పుకోకపోయినా ఖచ్చితంగా రీకాల్ అనేటువంటి చేసుకోవాలి. అప్పుడే మనకు ఒక కనెక్టివిటీ అనేటువంటిది వస్తుంది. సో నేను ఈ వీడియోలో మీ 9thలో ఏం చెప్పుకున్నారు అనే దాన్ని రీకాల్ చేస్తూ మీ 10thలో ఉన్నటువంటి టాపిక్కి కనెక్ట్ చేసుకుంటూ, ఓకేనా? ఐ విల్ స్టార్ట్ మళ్ళీ 10thలో ఉన్నటువంటి టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. మై డియర్ స్టూడెంట్స్, మనం క్లాస్ 9thలో ఆటమ్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేటువంటి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఆటమ్ అనేది ఎలా ఉంటుంది? ఇదిగో ఆటమ్ ఇలా ఉంటుంది. ఆటమ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇది 3D స్ట్రక్చర్ అన్న, ఇది 2D స్ట్రక్చర్. ఓకేనా? 2D స్ట్రక్చర్, ఇది 3D స్ట్రక్చర్. అంటే ఇది యాక్చువల్గా ఇలా ఉంటుంది. బట్ మనం ఇదిగో బోర్డు పైన అయినా ఎక్కడ స్క్రీన్ పైన అయినా రాయాలంటే ఇదిగో ఇలా రాస్తాం మనం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఆటమ్ అంటే ఏంటి? ఆటమ్ అంటే ఏంటిది? ప్రపంచంలో ఉన్న ఏ మ్యాటర్ అయినా కానీ, మ్యాటర్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఈ పెన్ ఒక మ్యాటర్, ఈ రిమోట్స్ ఒక మ్యాటర్, ఈ బోర్డ్ ఒక మ్యాటర్, ఈ షర్ట్ ఒక మ్యాటర్, ఈ మైక్ ఒక మ్యాటర్. సో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిది కూడా మ్యాటర్ అవుతుంది. ఓకేనా? అండ్ ప్రపంచంలో ఉన్న ప్రతి మ్యాటర్ అనేటువంటిది, ఓకేనా, లేదంటే యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి మ్యాటర్ అనేటువంటిది దేనితోని బిల్డ్ అయి ఉంటుందంటే ఆటమ్స్తోని బిల్డ్ అయి ఉంటుంది. ఎలా తెలిసింది మనకి? ఏదైనా ఒక మనం మ్యాటర్ని తీసుకొని దాన్ని మనం డివైడ్ చేస్తూ ఉన్నట్టయితే, ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసుకున్న రిమోట్ని తుక్కులు నేను డివైడ్ చేస్తున్నాను. ఓకేనా? కత్తి తీసుకొని డివైడ్ చేస్తున్నాను. ఓకేనా? 10 సంవత్సరాలు దీన్ని చిన్న ముక్కలుగా డివైడ్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా? ఎప్పటి వరకు అయితే, ఓకేనా, అసలు ఇంకా డివైడే కానంత చిన్న పార్టికల్స్ మనకు ఫామ్ అవుతాయో, సో వాటినే మనం ఆటమ్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా? ఆటమ్స్ అని చెప్పుకున్నాం. ఓకే, బట్ దాని తర్వాతనే మనకి మళ్ళీ అర్థమైంది ఆటమ్ కూడా డివైడ్ అవుతాయని చెప్పుకున్నాం. ఆటమ్ లోపల సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అని చెప్పుకున్నాం మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఎస్, ఆటమ్ సెంటర్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇది న్యూక్లియస్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఏది న్యూక్లియస్ అవుతుంది? ఇదిగో ఇది న్యూక్లియస్. నేను చెప్తున్నాను, కాన్సన్ట్రేట్గా వినండి. ఇదిగో ఇది న్యూక్లియస్. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇది కూడా న్యూక్లియసే. ఇది 3D మోడల్, ఇది మనకి 2D మోడల్ బోర్డు పైన చెప్పుకోవడానికి. ఓకేనా? అండ్ రిమెంబర్ దిస్ పాయింట్, న్యూక్లియస్ లోపల మనకి మై డియర్ స్టూడెంట్స్, న్యూక్లియస్ లోపల మనకి పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ప్రోటాన్స్ ఉంటాయి అండ్ ఎలాంటి ఛార్జీ లేనటువంటి ఏముంటాయి? ఎలాంటి ఛార్జీ లేనటువంటి మనకు న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. సో పాజిటివ్ ఛార్జ్లో ఉన్న వాటిని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? ప్రోటాన్స్ అంటాం. అండ్ జీరో ఛార్జ్, ఎలాంటి ఛార్జ్ లేని వాటిని మనం న్యూట్రాన్స్ అంటాం. ఓకేనా?
న్యూట్రాన్స్ అంటాం. ఐ హోప్ ఇది కూడా అర్థమైంది అనుకుంటా మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే న్యూక్లియస్ అంటాం. ఏ మై డియర్ స్టూడెంట్స్ ఏమంటాం? న్యూక్లియస్ అంటాం. ఓకేనా? న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్ లోపల ఏముంటాయి? ప్రోటాన్స్ ఉంటాయి అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్కి ఏమైనా ఛార్జ్ ఉందా? లేదు. బట్ ప్రోటాన్కి ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది, న్యూట్రాన్కి ఎలాంటి ఛార్జ్ లేదు కాబట్టి ఓవరాల్ ఛార్జ్ మనకు పాజిటివ్ ఛార్జ్ అయింది. ఓకేనా? పాజిటివ్ ఛార్జ్ అయింది. అప్పుడు న్యూక్లియస్ మొత్తానికి కూడా మనకి ఏ ఛార్జ్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఓకేనా ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఇదిగో ఎలక్ట్రాన్, ఇదిగో ఎలక్ట్రాన్, ఇదిగో ఎలక్ట్రాన్, ఇదిగో ఎలక్ట్రాన్, ఇదిగో ఎలక్ట్రాన్, ఈడనే ఉన్నది. కనిపిస్తుందా మై డియర్ స్టూడెంట్స్? ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ 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 నెగిటివ్. అచ్చా సార్, ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? ఆటమ్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. అండ్ ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్, న్యూక్లియాన్కి జీరో ఛార్జ్. అందుకనే న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటువంటి సర్కిల్ పాత్రలో తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇవేంటంటే మనకి ఎలక్ట్రాన్స్కి మనకి నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది కలిగి ఉంటుంది. ఓకేనా? ఇది 3D మోడల్లో చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఇలా ఉంటుంది. ఇది న్యూక్లియస్ అనుకున్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకున్నట్టయితే ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇలా సర్క్యులర్ పాత్రలో ఇలాగైనా తిరగచ్చు. ఓకేనా? ఇలాగైనా తిరగచ్చు, ఇలాగైనా, లేదంటే ఇలాగైనా తిరగచ్చు, ఇలాగైనా తిరగచ్చు. ఓకేనా? ఇలాగైనా తిరగచ్చు, ఇలాగైనా తిరగచ్చు, ఇలాగైనా. ఎలా తిరిగినా సర్క్యులర్ పాత్. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇది ఏ పాత్రలో తిరుగుతుంది? ఇదిగో ఇలా తిరుగుతుంది. చూడండి, ఇది ఎలా తిరుగుతుంది? ఇలా తిరుగుతుంది. ఓకేనా? ఈ న్యూక్లియస్ చుట్టూ. ఓకేనా? ఇది కూడా ఒక సర్క్యులర్ పాతే. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇది కూడా మనకు చూడండి సర్క్యులర్ పాత్లో ఇలా తిరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇది కూడా సర్క్యులర్ పాత్లో ఇదిగో ఇలా తిరుగుతుంది. అర్థమైందా? ఇలా తిరుగుతుంది. అర్థమైందా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇంకా మనం ఏం చెప్పుకున్నాం మై డియర్ స్టూడెంట్స్? ఇంకా మనం ఏం చెప్పుకున్నాం చూడండి, ఇదిగో ఇదే ఇప్పటిదాకా ఇదంతా చెప్పాను కానీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క మాస్ని మనం గమనించినట్టయితే ప్రోటాన్ మాస్ అప్రాక్సిమేట్లీ 1 యూనిట్ ఉంటుంది. అండ్ న్యూట్రాన్ మాస్ కూడా అప్రాక్సిమేట్లీ 1 యూనిట్. ఇవి రెండు సేమ్. ఓకేనా? 1 యూనిట్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ కొంచెం తేడా, బట్ మ్యాక్సిమం ఓకేనా అంటే ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఎలక్ట్రాన్ మాస్ చూడండి చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే దీన్ని మనం నెగ్లెక్ట్ కూడా చేయొచ్చని క్లాస్ 9th చెప్పుకున్నాం మై డియర్ స్టూడెంట్స్. అండ్ రిలేటివ్ ఛార్జ్ ప్రోటాన్కి +1 ఛార్జ్ ఉంటుంది, అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూట్రాన్కి 0 ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్కి -1 అంటే నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది ఎలక్ట్రాన్స్కి. ఓకేనా? దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ ఇంకా మనం ఏం చెప్పుకున్నాం మై డియర్ స్టూడెంట్స్? వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ ఆటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిస్టులు డిఫరెంట్ ఆఫ్ థియరీస్ని మనకి కనుక్కోవడం జరిగింది. ఓకేనా? అంటే జేజే థామ్సన్ ఆటమ్ ఇలా ఉంటుంది అని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈయన ఒక థియరీ చెప్పాడు. దాని తర్వాత రూథర్ఫర్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఆటమ్ ఇలా ఉంటుందని ఈయన ఒకలా చెప్పాడు. దాని తర్వాత నీల్ బోర్స్ అనేటువంటి సైంటిస్ట్. సో ఇలా మనకి ముగ్గురు సైంటిస్ట్ గురించి మనం క్లాస్ 9th చదువుకున్నాం. ఇదిగో చూడండి, ఇక్కడ జేజే థామ్సన్ మనకి వాటర్ మెలాన్ ఎగ్జాంపుల్ తీసుకొని మనకి వాటర్ మెలాన్ని ఆటమ్ తోని పోలుస్తూ చెప్పాడు. వాటర్ మెలాన్ లోపల ఉన్నటువంటి ఓకేనా ఇదిగో పాజిటివ్ ఛార్జ్ ఏవైతే వాటర్ మెలన్ లోపల ఈ గింజలు ఉంటాయి చూసారా, సీడ్స్, వాటిని మనకు దేంతో పోల్చాడంటే ఎలక్ట్రాన్స్తో పోల్చాడు. ఓకేనా? ఆ రెడ్ కలర్ దాన్ని పాజిటివ్ ఛార్జ్తో పోల్చాడు. ఓకేనా? ఈయన ఆటమ్ ఇలా ఉంటుందని, పుచ్చకాయల మోడల్ ఉంటుందని ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా? సో నెక్స్ట్ రూథర్ఫర్డ్ ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసేసి ఈయన ఆటమ్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ నీల్ బోర్స్ ఈయన ఒకలాగా ఆటమ్ గురించి చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్పిండు అనేది మనకు అనవసరం, బట్ వీళ్ళు ఆటమ్స్ గురించి చెప్పారు కొన్ని విషయాలు అనేటువంటివి. ఓకేనా? మనకు అర్థమైందా? ఇక్కడ వరకు అయితే గుర్తుకొచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు మనం క్లాస్ మై డియర్ స్టూడెంట్స్ క్లాస్ 10th జంప్ చేద్దాం. ఇప్పటిదాకా చెప్పుకుంది దేని గురించి? క్లాస్ 9th మనం చెప్పుకున్న దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం క్లాస్ 10th జంప్ అనేటువంటి చేద్దాం. ఓకేనా? జంప్ అనేటువంటి చేద్దాం. సో క్లాస్ 10th జంప్ చేసిన తర్వాతనే నాకు డౌట్ వచ్చింది. సార్
మరి మనకి నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి, మనకి పీరియాడిక్ టేబుల్లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. హైడ్రోజన్ ఉంది, హీలియం ఉంది, లిథియం ఉంది, బెరిలియం ఉంది, బోరాన్ ఉంది, కార్బన్, నైట్రోజన్, ఓకేనా, నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి, ఓకేనా. మరి ఆటమ్ లోపల సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయని చెప్పారు కదా సార్, మరి ఇవి అన్ని ఆటమ్స్కి సబ్ అటామిక్ పార్టికల్స్ సేమ్ ఉంటాయా అని మీరు అడిగినట్టయితే, డూ ఆల్ ఆటమ్స్ హ్యావ్ ద సేమ్ సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే నో, అన్నింటికి మనకి సేమ్ ఏంటంటే మనకి సబ్ అటామిక్ పార్టికల్స్ ఉండవు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటమ్స్కి డిఫరెంట్ సబ్ అటామిక్ పార్టికల్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్లో పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? ఆక్సిజన్లో 8 ఉంటాయి. అండ్ మైనస్ ఛార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? 8 ఉంటాయి. అండ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? న్యూట్రల్ ఛార్జ్ ఉన్నటువంటి న్యూట్రాన్స్ 0 ఛార్జ్ పెడుతున్నాను ఇక్కడ, 0 ఛార్జ్ ఉన్నటువంటి న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఇవి కూడా 8 ఉంటాయి, ఓకేనా. అండ్ ఇంకొక దానికి చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు నైట్రోజన్ ఉంది. నైట్రోజన్ దగ్గర మనకి ప్రోటాన్స్ 7 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ 7 ఉంటాయి, ఓకేనా. అండ్ న్యూట్రాన్స్ కూడా 7 ఉంటాయి. అన్ని కూడా 7 ఉంటాయి, ఓకేనా. ఎప్పుడు కూడా ఒక న్యూట్రల్ ఆటంలో దాంట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నీ ఉంటాయి, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా అన్నీ మనకు ఉంటాయి. అందుకనే మనకి ఓవరాల్ ఛార్జ్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్, ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో ఏంటి, న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ వల్లనే న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుందని చెప్పుకున్నాం, ఓకేనా. మరి ఇప్పుడు ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఏమేమి ఉంటాయి కదా, ప్రోటాన్స్ 7 ఉన్నాయి అనుకోండి, దీనికి 7 పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆటమ్ లోపల 7 ప్రోటాన్స్ ఉన్నట్టయితే మై డియర్ స్టూడెంట్స్, 7 ప్రోటాన్స్ ఉన్నట్టయితే, ఓకేనా. సో 7 పాజిటివ్ ఛార్జెస్ అనేటువంటి ఉంటాయి, ఓకేనా. అండ్ న్యూక్లియస్ బయట ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి కదా, మరి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 7 ఎలక్ట్రాన్స్ మైనస్ ఛార్జ్, 7 ఎలక్ట్రాన్స్ పాజిటివ్ ఛార్జ్, మైనస్ ప్లస్ క్యాన్సల్. సో మొత్తం ఆటమ్కి ఇప్పుడు ఏ ఛార్జ్ ఉంటుంది? న్యూట్రల్, 0 ఛార్జ్ ఉంటుంది, ఎలాంటి ఛార్జ్ ఉండదు. అంటే ఆటమ్ లోపల ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్స్కి 0 ఛార్జ్, అండ్ ఓవరాల్ ఆటమ్కి 0 ఛార్జ్ ఉంటుంది. ఎందుకంటే ప్లస్ మైనస్ అంటే ఇవి 2 ఛార్జీలు కూడా క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. అర్థమైంది ఇక్కడికి మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. సో ఇలా ఇదిగో నైట్రోజన్ ఆక్సిజన్కి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, అంటే వీటికి ఆక్సిజన్లో ఉన్న నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అన్ని సేమే, బట్ నైట్రోజన్తో కంపేర్ చేసుకున్నట్టే చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉన్నాయా? ఎస్, డిఫరెంట్గా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం ఫ్లోరిన్ తీసుకున్నట్టయితే ఫ్లోరిన్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. 9 ఉంటాయి మనకి, ఓకేనా. 9 ఎలక్ట్రాన్స్, 9 ప్రోటాన్స్ అండ్ 9 న్యూట్రాన్స్ అనేటువంటి మనకు ఉంటాయి, ఓకే. నెక్స్ట్ మనం క్లాస్ 10th మనం స్టార్ట్ చేసుకోబోయేటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, స్పెక్ట్రమ్, ఓకేనా. ఏంటి స్పెక్ట్రమ్ గురించి చెప్పుకోబోతున్నాం మై డియర్ స్టూడెంట్స్. స్పెక్ట్రమ్ అంటే ఏంటి సార్? చాలా మందికి డౌట్ వచ్చింది కదా. షల్ వి లెర్న్ అబౌట్ స్పెక్ట్రమ్? మై డియర్ స్టూడెంట్స్, స్పెక్ట్రమ్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఏంటి సార్ అంత వెరీ సింపుల్గా అంటే, మీరు అందరూ నేర్చుకొని ఉంటారు క్లాస్ 9th మనం చెప్పుకున్నాం. ఒక వైట్ లైట్ని కాన్సెప్ట్ ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్, కాన్సెప్ట్ ఇవ్వండి. ఒక వైట్ లైట్ని మనం ఒక ప్రిజం గుండా మనం పంపించినట్టయితే, ఇదిగో వైట్ లైట్ని నేను ఈ ప్రిజం గుండా పంపిస్తున్నాను. ఈ వైట్ లైట్ అనేటువంటిది 7 డిఫరెంట్ కలర్స్గా విడిపోతుంది. దాన్నే విబ్జార్ అని చెప్తాం, ఓకేనా. ఇది ఎలా 7 డిఫరెంట్ కలర్స్గా మనకి స్ప్లిట్ అనేటువంటి అవుతుంది. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో అండ్ వైలెట్, ఇలా 7 డిఫరెంట్ కలర్స్గా విడిపోతుంది. దీన్నే మనం విబ్జార్ అంటామని చెప్పుకున్నాం మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఇస్ కాల్డ్ వాట్? అ స్పెక్ట్రమ్, ఓకేనా. ఒక్క వైట్ లైట్ చూడండి 7 డిఫరెంట్ కలర్స్గా విడిపోతుంది. దీన్నే మనం స్పెక్ట్రమ్ అంటాం, ఓకేనా. కలర్ స్పెక్ట్రమ్ అంటాం. అర్థమైందా స్పెక్ట్రమ్ అంటే ఏంటో? అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? ఓకే, అర్థమైందా? ఓకే. సో మనకి ఏ విధంగా అయితే వైట్ లైట్ 7 డిఫరెంట్ కలర్స్గా విడిపోతుందో, అలా స్పెక్ట్రాన్ని మనకు ఫామ్ చేస్తుందో, దానిలాగానే మీరెప్పుడైనా చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు, రెయిన్బోని అబ్జర్వ్ చేశారా? చాలామంది రెయిన్బో రాగానే అందరూ అంటారు ఇంద్రధనుస్సు వచ్చింది, రెయిన్బో వచ్చింది, చూడండి వెళ్తారు కదా అందరూ. రెయిన్బో చూసారుగా మీ అందరూ. రెయిన్బో గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి, యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. మై డియర్ స్టూడెంట్స్, హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్ ఇన్ రెయిన్బో? మనందరికి తెలుసు, దేర్ ఆర్ 7 కలర్స్, నేమ్లీ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. దీనే మనం విబ్జార్ అంటాం, రెయిన్బోలో ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 డిఫరెంట్ కలర్స్ అనేటువంటి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. అండ్ యూ కెన్ ఫైండ్ ద కలర్స్ స్ప్రెడింగ్ కంటిన్యూస్లీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఈచ్ కలర్ వేరీస్ ఫ్రమ్ 1 point to another point.
మీరు ఎప్పుడైనా రెయిన్బోని అబ్జర్వ్ చేసినట్టయితే నేను చూపిస్తాను. రెయిన్బో చూడండి, రెయిన్బో ఇలాగనే ఫామ్ అవుతుంది కదా. ఎస్, రెయిన్బో ఇలానే ఫామ్ అవుతుంది. ఈ రెయిన్బోలో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చూడండి కంటిన్యూస్గా మనకి ఫామ్ అనేటువంటి అవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్కి సంబంధించినటువంటి ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఇంటెన్సిటీ అంటే ఏంటంటే మనకి క్లారిటీగా కనిపిస్తుంది కదా, ఒకటేమో లైట్గా కనిపిస్తుంది, ఒకటేమో డార్క్గా కనిపిస్తుంది, ఒకటేమో ఓకేనా ఒక్కొక్కటి ఒకలా కనిపిస్తుంది కదా. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఇంటెన్సిటీ అనేటువంటిది మనకు ఉంటుంది. నానా ఈ రెయిన్బో ఏదైతే ఫామ్ అవుతుందో ఈ రెయిన్బో అనేటువంటిది ఏంటంటే ఇది ఒక కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఏంటి మై డియర్ స్టూడెంట్స్? కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఓకేనా, దీంట్లో మన కలర్స్ అనేటువంటివి కంటిన్యూస్గా ఫామ్ అనేటువంటి అవుతాయి. ఇదిగా కంటిన్యూస్గా ఇలా ఇలా ఇలా. సో ఇలాంటి ఇందులో నంబర్ ఆఫ్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, ఇది రెడ్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ ఎక్కడో ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా. సో ఇది ఇంత ఇలా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇదిగో దీన్ని మనం జూమ్ చేసి చూసినట్టయితే ఇదిగా ఇలా ఉంటుంది. ఓకేనా, ఇలా దగ్గరగా. అండ్ ఎల్లో కూడా ఇలా ఇలా, గ్రీన్ కూడా ఇలా ఇలా అన్నట్టు. సో ఇక్కడ ఏ కలర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి స్పెసిఫిక్గా మనకు తెలుస్తుందా? తెలియదు. ఓకేనా, చూడండి స్పెసిఫిక్గా తెలుసుకోవడం చాలా కష్టం. ఓకేనా, కలర్స్ అన్ని చూడండి కంటిన్యూస్గా ఇవి ఫామ్ అవుతూనే ఉన్నాయి మనకి. ఓకేనా, సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ కలర్ ఎక్కడ ఎండ్ అయింది అనేది స్పెసిఫిక్గా చెప్పడం అనేటువంటిది చాలా కష్టం. ఇది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ మై డియర్ స్టూడెంట్స్. కలర్స్ అనేటువంటివి కంటిన్యూస్గా మనకి ఫామ్ అనేటువంటి అవుతాయి. దీన్ని మనం కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటాం. అర్థమైందా ఇది? ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వేవ్ నేచర్ ఆఫ్ లైట్. ఏంటి? వేవ్ నేచర్ ఆఫ్ లైట్. ఓకేనా, అర్థమవుతుందా ఇప్పుడు? సో షెల్ వి డిస్కస్ అబౌట్ వేవ్ నేచర్ ఆఫ్ లైట్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇది లైట్ చూసారా, ఇది కంటిన్యూస్ వేవ్ రూపంలో. ఓకేనా, కంటిన్యూస్ వేవ్ అంటే వేవ్స్ రూపంలోనే ఇది కూడా ప్రయాణిస్తున్నాను, కంటిన్యూస్ వేవ్స్ రూపంలో. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే వేవ్ నేచర్ ఆఫ్ లైట్. లైట్ అనేది వేవ్ నేచర్ని కలిగి ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్స్ ఏవేవైతే చెప్తానో సో వీటిలాగానే లైట్ కూడా వేవ్ నేచర్ని షో చేస్తుంది. ఓకే, నేను నిరూపిస్తాను ఎలా అనేది నేను నిరూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ కేర్ఫుల్లీ మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ కేర్ఫుల్లీ, కాన్సన్ట్రేట్గా వినండి మై డియర్ స్టూడెంట్స్. వెన్ యూ త్రూ ఎ స్టోన్ ఇన్ ద స్టిల్ పాండ్, ఒక మనకు నిలకడగా ఉన్నటువంటి ఒక పాండ్లో, ఒక నదిలో మనం ఒక రాయిని మనం విసిరామనుకోండి, మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? ఓకేనా, అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి మనకు అక్కడ నుంచి అలలు అనేటువంటి వస్తాయి కదా, చిన్న చిన్న అలలు అనేటువంటి వచ్చి ఒడ్డుకు తాకుతాయి. మీరు గమనించారా లేదా? నేను చూపించిన చూడండి. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఇది వాటర్లో నేను ఇక్కడ రాయేసినట్టయితే చూడండి, ఇలానే కదా మనకి అలలు అనేటువంటి వస్తాయా? ఎస్, అలలు అనేటువంటి మనకు వస్తాయి మై డియర్ స్టూడెంట్స్. సో యూ నో దట్ అలలు అనేటువంటి వస్తాయి కదా. ఓకే, సో ఈ అలలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అన్న. ఇవి ట్రాన్స్ఫర్ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తాయి. ఓకేనా, ట్రాన్స్ఫర్ వేవ్స్లో కూడా టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇది ఏ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తాయి? ట్రాన్స్ఫర్ వేవ్స్ రూపంలో. ఆ వేవ్స్ ఎలా ఉంటాయంటే చూడండి, ఇదిగో ఈ వేవ్ ఉంది కదా, ఈ వేవ్ యాక్చువల్గా ఇలా ఉంటుంది మనకి. ఈ వేవ్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఇలా ఉంటుంది మనకి, ఇలా 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 వేవ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రాయేసినట్టయితే ఇదిగో ఈ డైరెక్షన్లో వేవ్ వెళ్తాయి, మళ్ళీ అదేవిధంగా ఈ డైరెక్షన్లో వేవ్ వెళ్తాయి. వేవ్ అనేటువంటి అన్ని డైరెక్షన్లో మనకి వెళ్తుంది. ఓకే, సో ఇది వేవ్ మై డియర్ స్టూడెంట్స్. ఇదేంటినా వేవ్. ఈ వేవ్లో మనకి వెరీ ఇంపార్టెంట్ ఇలా పైకుంది చూసారా, ఇలా పైకుంది చూసారా, దీన్ని మనం క్రెస్ట్ అంటాం. ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? క్రెస్ట్ అంటాం. ఇలా కిందికుంది చూసారా, దీన్ని మనం ట్రఫ్ అంటాం. ఓకేనా, సో పైకుంది క్రెస్ట్, కిందుంది ట్రఫ్. పైకుంది క్రెస్ట్, క్రిందుంది ట్రఫ్. ఓకేనా, ఇది కూడా క్రెస్టే, అండ్ ఇదేనా మనకి ఇది ట్రఫ్, ట్రఫ్. ఓకేనా, క్రెస్ట్ ట్రఫ్. ఓకేనా, ఇలా రెండు క్రెస్ట్ల మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని, ఓకేనా, ఈ వేవ్ అనేటువంటిది క్రెస్ట్ ట్రఫ్ రూపంలో ప్రయాణిస్తుంది వేవ్. ఈ క్రెస్ట్ అండ్ క్రెస్ట్, రెండు క్రెస్ట్ల మధ్యలో దూరమైనా, లేదన్నా రెండు కింద ఉంది కదా ట్రఫ్ల మధ్య దూరమైనా. ఓకేనా, రెండు క్రెస్ట్ల మధ్య దూరమైన, రెండు ట్రఫ్ల మధ్యలో, అది కూడా కాంజుగేట్ పక్కకు ఉన్నటువంటి క్రెస్ట్ల మధ్యలో లేదంటే ట్రఫ్ల మధ్యలో దూరాన్ని మనం ఏమంటామంటే మై డియర్ స్టూడెంట్స్ వేవ్ లెంత్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రఫ్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్య దూరాన్ని మనం ఏమంటాం? వేవ్ లెంత్ అంటాం. వేవ్ లెంత్ని మనం లాంబ్డాతోని ఇండికేట్ అండ్ ఫైండ్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, లాంబ్డాతోని ఇండికేట్ అండ్ ఫైండ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఒక అర్థమైందా? ఇదేంటంటే ట్రాన్స్ఫర్ వేవ్స్. ఇవేంటంటే మనకి ట్రాన్స్ఫర్ వేవ్స్ అంటాం. సో వాటర్ అనేటువంటిది ఏ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది మై డియర్ స్టూడెంట్స్? ట్రాన్స్ఫర్ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది. ఓకేనా, అండ్ ఇంకా మనం
లైట్ గురించి మనం ఏంటిది దేని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం వాటర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా సో అది ఏంటిది మనకి వెరీ ఇంపార్టెంట్ ఇదిగో ట్రాన్స్ఫర్ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది అదేవిధంగా you know that sound waves are produced when something vibrates like డ్రమ్ కావచ్చు లేదంటే స్కూల్లో ఉన్నటువంటి బెల్ కావచ్చు మనం వాయించినప్పుడు ఓకేనా వాయించినప్పుడు దాని నుంచి సౌండ్ అనేటువంటిది వస్తుంది కదా ఆ సౌండ్ కూడా ఎలా వస్తుందంటే వేవ్స్ రూపంలో వస్తుంది మై డియర్ స్టూడెంట్స్ సౌండ్ ఎప్పుడు కూడా వేవ్స్ రూపంలో వస్తుంది సో ఎలా వస్తుందంటే చూపిస్తున్నా చూడండి ఇదిగో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రమ్ ఉంది కదా డ్రమ్ నేను వాయిస్తున్నాను డుమ్ 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 మగధీర సినిమాలో లాస్ట్కి వాయిస్తారు కదా డిన్ డిన్ డిడిన్ డిడిన్ డిన్ సో ఎప్పుడైతే మనం డ్రమ్ వాయిస్తామో సో అప్పుడు ఇదిగో మనకి ఈ ధ్వని సౌండ్ ఏదైతుందో ఇదిగో వేవ్స్ రూపంలో ఇలా 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 వచ్చి మన చెవికి వినిపిస్తుంది ఓకేనా మన చెవికి వినిపిస్తుంది లేదంటే ఇదిగో చూడండి ఇదిగో ఇక్కడ బెల్ ఉంది కదా దీన్ని కొట్టినట్టయితే ఇనుపగడ్డిని ఓకేనా అప్పుడు ఏమవుతుంది దీంట్లో నుంచి కూడా మనకి ఏంటి మై డియర్ స్టూడెంట్స్ సౌండ్ అనేటువంటిది వస్తుంది ఓకేనా ఇదిగో సౌండ్ యాక్చువల్గా ఇదిగో ఇలా ఇలా మనకు ప్రొడ్యూస్ అనేటువంటి అవుతుంది సౌండ్ అనేటువంటి ఓకేనా సౌండ్ వేవ్స్ అనేటువంటి యాక్చువల్గా ఇలా ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ సౌండ్ వేవ్స్ అనేటువంటివి ఓకేనా ఇవి కూడా వేవ్సే ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఏంటంటే చూడండి కంప్రెస్డ్ ఓకే ఇక్కడ చూడండి దగ్గరగా ఉన్నాయి సౌండ్ వేవ్స్ మళ్ళీ దూరం వెళ్ళిపోయాయి మళ్ళీ దగ్గరగా ఉన్నాయి సౌండ్ వేవ్స్ మళ్ళీ దూరం వెళ్ళిపోయాయి ఓకేనా ఇలానే మనకి సౌండ్ వేవ్స్ అనేటువంటి ప్రయాణిస్తాయి ఫస్ట్ ఎలా ఉంటాయి మనకి ఇదిగో ఇలా దగ్గర సౌండ్ వేవ్స్ అనేటువంటి ఉంటాయి దగ్గర సౌండ్ వేవ్స్ ఉంటాయి మళ్ళీ దూరం మళ్ళీ దూరం మళ్ళీ దగ్గర సౌండ్ వేవ్స్ అనేటువంటి వస్తాయి ఓకేనా సౌండ్ వేవ్స్ అనేటువంటి వస్తాయి మళ్ళీ దూరం మనకి సౌండ్ వేవ్స్ అనేటువంటివి ఓకేనా వెళ్ళిపోతాయి సో ఇలా దగ్గరగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో మనకి వీటిని మనం ఏమంటామంటే వెరీ ఇంపార్టెంట్ సి ఈజ్ నథింగ్ బట్ కంప్రెషన్ అంటాం ఓకేనా కంప్రెషన్ అంటాం ఓకేనా నెక్స్ట్ ఇలా దూరం ఉన్నాయి కదా దీన్ని మనం వెరీ ఇంపార్టెంట్ ఏమంటామంటే మై డియర్ స్టూడెంట్స్ రరిఫ్రాక్షన్ అంటాం ఓకేనా రరిఫ్రాక్షన్స్ అంటాం ఓకేనా రరిఫ్రాక్షన్స్ అంటాం ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఏవైతే ఇక్కడ చూసారా ట్రాన్స్ఫర్ వేవ్స్ క్రస్ట్ ట్రఫ్ లాగా ప్రయాణిస్తున్నాయి కదా అదేవిధంగా ఇక్కడ సౌండ్ వేవ్స్ అనేటువంటివి కంప్రెషన్స్ అండ్ రీరిఫ్రాక్షన్స్ కంప్రెషన్స్ అండ్ రీరిఫ్రాక్షన్స్ రూపంలో సౌండ్ వేవ్స్ అనేటువంటి ప్రయాణిస్తాయి అర్థమవుతుందా సౌండ్ వేవ్స్ అనేటువంటివి ప్రయాణిస్తాయి అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్ ఓకే సో ఈ సౌండ్ వేవ్స్ అనేటువంటివి దేనికి ఎగ్జాంపుల్ అంటే లాంగిట్యూడినల్ ఆర్ కంప్రెషన్ వేవ్స్ అంటాం వీటిని ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్ లాంగిట్యూడినల్ ఆర్ కంప్రెషన్ వేవ్స్ అని అంటాం వేటిని సౌండ్ వేవ్స్ని అండ్ మనం వాటర్ వేవ్స్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ వేవ్స్ అంటాం అండ్ అదేవిధంగా ఓకేనా వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ వాటర్ వేవ్స్ వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ సౌండ్ వేవ్స్ అండ్ నౌ in the same way మనకి electromagnetic waves are produced when electric charge vibrates or moves back or front very important this is ఏ విధంగా అయితే ధ్వని అనేటువంటిది ఓకేనా సౌండ్ అనేటువంటిది దేనైనా మనం వైబ్రేట్ చేసినప్పుడు సౌండ్ అనేటువంటిది వస్తుందో ఓకేనా వేవ్స్ రూపంలో అండ్ వాటర్ ఎలాగైతే దాంట్లో డిస్టర్బెన్స్ మనం క్రియేట్ చేసినప్పుడు అది వేవ్స్ లాగా మనకి వెళ్తుందో అదేవిధంగా మనకి ఏదైతే ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయో వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి ఛార్జ్డ్ పార్టికల్స్ అంటే ఇప్పుడు అటు ఇటు పోయి మనం ఏడికి వచ్చినాం ఎలక్ట్రాన్స్ అనేటువంటి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా ఇది ఛార్జ్డ్ పార్టికలే ప్రోటాన్ ఏ ఛార్జ్ ఉంటుంది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది ఇది కూడా ఛార్జ్డ్ పార్టికల్సే సో ఎలక్ట్రాన్ కావచ్చు ప్రోటాన్ కావచ్చు ఇవి ఛార్జ్డ్ పార్టికల్స్ ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్ని కావచ్చు లేదంటే ప్రోటాన్ని కావచ్చు మనం వైబ్రేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్ ఇవి కూడా వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి సో ఇవి ఏ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి మనకి వాటర్ ట్రాన్స్ఫర్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి సౌండ్ వేవ్స్ వీటిని ఏమంటాం సౌండ్ వేవ్స్ని దీన్ని మనం లాంగిట్యూడినల్ అంటాం ఓకేనా లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాం ఓకేనా లేదంటే కంప్రెషనల్ వేవ్స్ అంటాం ఓకేనా సో ఏ విధంగా అయితే వాటర్ ట్రాన్స్ఫర్ వేవ్స్ని అండ్ సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో అదేవిధంగా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ వైబ్రేట్ అయ్యి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి మై డియర్ స్టూడెంట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మై డియర్ స్టూడెంట్స్
అర్థమైందా రాజా? అర్థమైందా? జైలర్ సినిమా చూసారా అందరూ? ఓకే, అర్థమైందా ఇక్కడికి? నెక్స్ట్ ఇక్కడ మనం కాన్సన్ట్రేట్గా వినండి మై డియర్ స్టూడెంట్స్. మనకి ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేటువంటివి వేవ్ నేచర్ని షో చేస్తాయి, ఓకేనా? అండ్ అదే విధంగా ఎలక్ట్రాన్స్ వేవ్ నేచర్ని షో చేస్తే రైటే, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ వేవ్ నేచర్ ఆఫ్ లైట్ కదా. లైట్ యొక్క వేవ్ నేచర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఓకేనా? ఇప్పటి వరకు మనం ఏవైతే చెప్పుకున్నామో అవి ఏ విధంగా అయితే వేవ్ నేచర్ని షో చేస్తాయో, ఎట్ ద సేమ్ టైం మనకి లైట్ కూడా, మై డియర్ స్టూడెంట్స్ గట్టిగా చెప్పండి, లైట్ కూడా వేవ్ నేచర్ని షో చేస్తుంది, ఓకేనా? ఇన్ ద సేమ్ వే electromagnetic waves are produced when electric charge is vibrate, ఓకేనా? ఇది ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ పాయింట్, ఓకేనా? ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ పాయింట్. అండ్ అదే విధంగా మనకి లైట్ కూడా వేవ్స్ని ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది, రిమెంబర్, ఓకేనా? లైట్ కూడా LIGHT, ఓకేనా? లైట్ కూడా మనకేంటిది, వేవ్స్ని ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది, ఓకేనా? ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది, ఓకేనా? సో ఇది మనకి లైట్ పార్టికల్స్ రూపంలో వెళ్తుంది, ఓకేనా? సో ఈ లైట్ పార్టికల్ కూడా మనకి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలోనే ఇది కూడా ప్రయాణిస్తున్నాడు. మనకి లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రూపంలోనే ప్రయాణిస్తుంది. అండ్ అదే విధంగా ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలోనే ప్రయాణిస్తాయి వైబ్రేట్ అయినప్పుడు. లైట్ కూడా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలోనే మనకి ప్రయాణిస్తున్నాయి. వెరీ ఇంపార్టెంట్. ఈ లైట్స్ ఎప్పుడైతే కాన్సెప్ట్ ఇవ్వండి, లైట్స్ ఎలా మనకి ప్రయాణిస్తుందంటే, ఓకేనా? సో ఇలా మనకి ప్రయాణిస్తుంది. యాక్చువల్గా ఇది మనం చెప్పుకున్నామా, చెప్పుకోలే, ఓకేనా? ఇంతవరకు సౌండ్ వేవ్స్ గురించి చెప్పుకున్నాం, లాంగిట్యూడినల్ ట్రాన్స్ఫర్ వేవ్స్ గురించి చెప్పుకున్నాం, ఓకేనా? వి డిడ్ంట్ డిస్కస్డ్ అబౌట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలా ప్రయాణిస్తుందంటే, కాన్సన్ట్రేట్గా వినండి, ఇదిగో ఒక వేవ్ అనేటువంటిది ఇలా వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మై డియర్ స్టూడెంట్స్, మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ y యాక్సిస్ని తీసుకుంటున్నాం, ఓకేనా? గ్రాఫ్ తీసుకొని అండ్ ఇక్కడ x యాక్సిస్ని తీసుకుంటున్నాం అండ్ మై డియర్ స్టూడెంట్స్, అండ్ ఇక్కడ నుంచి నేను ఒక z యాక్సిస్ కూడా తీసుకుంటున్నాను, ఓకేనా? x యాక్సిస్ అండ్ y యాక్సిస్, z యాక్సిస్, 3 యాక్సిస్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ కాన్సెప్ట్ వినండి, మనకి ఒక వేవ్ అనేటువంటి చూడండి ఇలా x యాక్సిస్ వైపు, ఓకేనా? ఇలా ఒక వేవ్ ఇలా ప్రయాణిస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే మై డియర్ స్టూడెంట్స్ ఎలక్ట్రిక్ వేవ్ అంటాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ వైబ్రేట్ అవుతుందో అది ఫస్ట్ ఏం చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తూ ఇలా వేవ్ రూపంలో మనకి ప్రయాణిస్తుంది, ఓకేనా? ఎలక్ట్రాన్ అనేటువంటిది, ఓకేనా? అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో ఇది ప్రయాణిస్తున్నప్పుడు దీనితో పాటు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డే మనకి ఇంకొక వేవ్ని కూడా జనరేట్ చేస్తుంది, ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ జనరేట్ అవుతుంది, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకొక ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది, ఓకేనా? చూడండి ఫస్ట్ ఎలా అవుతుంది, ఇప్పుడు వేవ్ ఇలా వెళ్తుంది. ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెళ్ళిన తర్వాతనే ఏంటంటే మనకి ఇది దోస్తుని పిలుస్తున్నట్టు, దీని దోస్తుని, ఓకేనా? దీని దోస్తు ఏంటంటే చెప్పాను నాన్న, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీని ఫ్రెండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా ఇది ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది, ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వెళ్ళింది, జుయ్ అని వెళ్ళింది, ఓకేనా? ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది, ఇలా అన్నట్టు పామ్ లాగా టీడిమ్ డీరిమ్ ఇలా వస్తుంది. మనకేంటిది, ఇదిగో ఇలా మనకి ఎలా చూడండి, మనకి ఇలా అండ్ ఇలా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది, ఓకేనా? అండ్ ఇలానేమో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది, ఓకేనా? ఇవి రెండు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి, ఓకేనా? ఇవి రెండు కూడా ఒకదానికి ఒకటి ఎలా ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్, పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఒకటేమో ఇలా వెళ్తుంది, ఇంకోటేమో ఇలా వెళ్తుంది, ఓకేనా? ఇలా వెళ్తుంది. సో ఫస్ట్ ఇలా వెళ్ళేటువంటి ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో, ఓకేనా? ఫస్ట్ ఇది కరెంట్ని జనరేట్ చేస్తుంది, ఎలక్ట్రిక్ అంటే కరెంట్ అన్నట్టు, ఓకేనా? ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. సో ఈ జనరేట్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మళ్ళీ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది, మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటి జనరేట్ అవుతుంది. సో మనకి ఇది చూడండి, ఇక పైన చూసారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, చూడండి ఇదిగో ఇది y యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అండ్ ఇలా వెళ్తుంది కదా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో చూడండి x యాక్సిస్కి పర్పెండిక్యులర్గా మనకి ఉంటుంది, ఓకే మై డియర్ స్టూడెంట్స్? అండ్ ఇవి రెండు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే,
హౌ డూ యూ వైబ్రేట్ electric and magnetic fields around the charge become a wave travels through the space. అండ్ ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీని అర్థం ఏంటంటే మనకి వేవ్ మనము సౌండ్ వేవ్ చెప్పుకున్నామా, ఎస్ చెప్పుకున్నాం. అండ్ వాటర్ వేవ్ చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా ఇప్పుడు వాటర్ వేవ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే దేర్ షుడ్ బి వాటర్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇట్ నీడ్స్ సమ్ స్పేస్, అంటే యానకం అవసరం అవుతుంది. ఓకేనా, వాటర్ ప్రయాణించాలంటే. అండ్ అదే విధంగా మనకు ధ్వని సౌండ్ వేవ్స్ రూపంలో అది ప్రయాణించి మన చెవు దగ్గరికి రావాలన్నా ఖచ్చితంగా అక్కడ స్పేస్ అనేటువంటిది ఉండాలి, యానకం ఉండాలి. గాలి ఉంటేనే మనకి ధ్వని వస్తుంది. అది సాలిడ్ ఉన్నా లేదంటే ఎలా ఉన్నా మనకి లిక్విడ్ ఉన్నా మనకి ఖచ్చితంగా ధ్వని అనేటువంటిది వస్తుంది. బట్ శూన్యంలో ఇప్పుడు గ్రహాంతరాలు ఉన్నాయి. ఓకేనా, శూన్యంలో గ్రహాంతరాల్లో స్పేస్లో మనకి ధ్వని ప్రయాణిస్తుందా? ప్రయాణించదు. ఓకేనా. సో దాని స్పేస్ అంటే ఆ స్పేస్. ఓకేనా, ఇక్కడ మాట్లాడే స్పేస్ వేరు, ఇది మనకు వేరు, అది వేరు అన్నట్టు. ఓకేనా, స్పేస్ అంటే ఇదిగో భూమి చుట్టూ ఉన్నటువంటి స్పేస్ ఉంది కదా, అక్కడ ఎలాంటి గాలి వాతావరణం ఏది ఉండదు కాబట్టి అక్కడ మనకి ధ్వని ప్రయాణించలేదు. బట్ వెరీ ఇంపార్టెంట్, సౌండ్ వేవ్స్కి వాటర్ వేవ్స్కి ఖచ్చితంగా యానకం లేదా స్పేస్ అవసరం అవుతుంది. ఓకేనా, కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ఎలాంటి స్పేస్ అవసరం లేదు. ఎలాంటి స్పేస్ లేకున్నా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటువంటివి ప్రయాణిస్తాయి మై డియర్ స్టూడెంట్స్. అండ్ మీకు ఇంకోటి తెలుసా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనకి ఇవి ప్రయాణిస్తున్నాయి కదా, దే ఆర్ మూవింగ్ రైట్. అది ఏదైనా ప్రయాణిస్తుందంటే దానికి స్పెసిఫిక్ ఏంటి, స్పీడ్ ఉంటుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బస్ వెళ్తుంది. ఓకేనా, బస్కు స్పీడ్ ఉంటుందా లేదా? ఎంత స్పీడ్తో వెళ్తుంది బస్సు? గంటకి 50 కిలోమీటర్ల, 100 కిలోమీటర్ల, ఎంత వేగంతో వెళ్తుంది? దానికి ఒక స్పీడ్ ఉంటుంది కదా. అదేవిధంగా లైట్ వేవ్ రూపంలో ప్రయాణిస్తుంది కాబట్టి లైట్కి మనకి ఎంతో కొంత స్పీడ్ ఉంటుంది కదా. ఎస్, ఓకేనంటే ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ఎంతో కొంత స్పీడ్ ఉంటుంది కదా. ఎస్, సో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటువంటివి ఓకేనా ఎంత స్పీడ్తోని ప్రయాణిస్తాయంటే ఏ విధంగా అయితే మనకి సో గాలిలో ఓకేనా చూడండి, విజిబుల్ లైట్ ఈజ్ వాట్ మనకి కాన్సెప్ట్ ఇవ్వండి. విజిబుల్ లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకేనా, విజిబుల్ లైట్ అనేటువంటిది ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకేనా, లైట్ అనేటువంటిది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ వాట్ మనకి లైట్ ఈజ్ వాట్ 3 × 10⁸. ఇక్కడ రాసుకోండి, 108 కాదు, 10⁸ రాసుకోండి, మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్. ఓకేనా, మీటర్ సెకండ్ ఇన్వర్స్లో ఓకేనా ఇంత వేగంతో మనకి ఏంటి ఈ ధ్వని ఏంటంటే మనకి లైట్ వేవ్స్ అనేటువంటివి గాలిలో ప్రయాణిస్తాయి. లైట్ వేవ్స్ ఎంత వేగంతో ప్రయాణిస్తాయి మై డియర్ స్టూడెంట్స్? 3 × 10⁸ ఎంత 8 వేగంతో లైట్ వేవ్స్ ప్రయాణిస్తాయి. ఓకేనా, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలా ప్రయాణిస్తాయి మై డియర్ స్టూడెంట్స్? ఓకేనా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఓకేనా ఓకే నిమిషం. ఓకేనా, విజిబుల్ లైట్ ఈస్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకేనా, లైట్ వేవ్స్ అన్నా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నా సేమ్. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి ఇంకా. ఓకేనా, అంత స్పీడ్తో మనకు ప్రయాణిస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ నేను మళ్ళీ చెప్తున్నా చూడండి ఒకసారి. ఓకేనా, థియరిటికల్ పాయింట్స్ మేబీ ఇవి ఎగ్జామ్స్లో మీకు యూజ్ఫుల్ అవ్వచ్చు. ఓకేనా, ఏ వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఓకేనా, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేటువంటి ఫస్ట్ వైబ్రేట్ అవుతూ వెళ్తుంది. ఓకే, నేను చెప్పిన కదా ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫస్ట్ వైబ్రేట్ అవుతూ వెళ్తుంది. రుయ్ అని ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్ అవుతూ వెళ్తుంది. అండ్ ఇట్ క్రియేట్స్ ద ఛార్జ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ద చేంజింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటి చేంజ్ అవుతూ వెళ్తూ ఉంటుందో ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వస్తుందండి మై డియర్ స్టూడెంట్స్. అప్పుడు మనకి ఎలా వస్తుంది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేటువంటి ఎలా వస్తుంది ఇక్కడ చూడండి. ఒక డయాగ్రామ్ మనకి కరెక్ట్ రాకపోతే ఇదైతే కరెక్ట్ చేస్తున్నా చూడండి. ఇదిగో ఇలా మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది మనకి ప్రొడ్యూస్ అనేటువంటి అవుతుంది. మళ్ళీ ఇలా దీనికి పర్పెండిక్యులర్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఐ హోప్ నాకు తెలిసి ఇక్కడ కరెక్ట్గా గీయ రాదు. ఓకేనా, బట్ మీకైతే అర్థమైంది కదా మై డియర్ స్టూడెంట్స్. మీకైతే అర్థమైంది కదా ఇంతకుముందు డయాగ్రామ్ చూడవచ్చు. ఓకేనా, సో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ దిస్ ప్రాసెస్ ఈస్ కంటిన్యూస్ విత్ బోత్ క్రియేట్స్ ద ఫీల్డ్ బీయింగ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. రెండు కూడా ఒకటిదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అండ్ రైట్ యాంగిల్ టు వాట్ డైరెక్షన్ ఆఫ్ ది వాట్ ప్రొపగేషన్ ఆఫ్ వేవ్స్. ఇది ఎప్పుడు కూడా ఇదిగో ఇటు రైట్ సైడ్ ఈ వేవ్ అనేటువంటి ప్రొపగేట్ అవుతూ వెళ్తుంది. ఎక్స్ యాక్సిస్ సైడ్ ఇలానే వెళ్తుంది. ఓకేనా, ప్రొపగేట్ అవుతూ వెళ్తుంది. క్లియర్, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకేనా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఓకేనా, ఇక్కడ చూపిస్తున్నా కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇదిగో ఇలా పైకి వెళ్ళిన దాన్ని మనం ఏమంటామంటే మై డియర్ స్టూడెంట్స్ దీన్ని మనం క్రెస్ట్ అంటాం. ఏమంటాం చెప్పండి? క్రెస్ట్ అంటాం. ఓకేనా,
క్రెస్ట్ అంటాం, అండ్ కింద ఉన్నదాన్ని మనం ట్రఫ్ అంటాం. ఓకేనా, క్రెస్ట్ ట్రఫ్, క్రెస్ట్ ట్రఫ్, మళ్ళీ క్రెస్ట్ ఇక్కడ మనకి ట్రఫ్, టీ అంటే ట్రఫ్, మళ్ళీ ఇక్కడ సి అంటే ట్రఫ్ ఏంటంటే మనకి క్రెస్ట్, ఇక్కడ టీ అంటే ట్రఫ్. క్రెస్ట్ ట్రఫ్ రూపంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటువంటి ప్రయాణిస్తాయి. ఓకేనా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటువంటి మనకు ప్రయాణిస్తాయి. ఓకేనా, ఓకే. సో ఇవి జనరల్గా మై డియర్ స్టూడెంట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటువంటివి. ఓకేనా, మనకి వ్యాక్యూమ్ లేకపోయినా కూడా, ఎలాంటి వ్యాక్యూమ్ లేకపోయినా కూడా, ఎలాంటి స్పేస్ లేకపోయినా కూడా, అంటే మీన్ ఎలాంటి వ్యాక్యూమ్ లేకపోయినా, ఎలాంటి స్పేస్ లేకపోయినా మనకి ప్రయాణిస్తాయి. ఓకేనా, వ్యాక్యూమ్ బిహేవ్స్ ఇన్ వాట్ అంటే సేమ్ వే లైక్ ఓషియన్ వేవ్స్ ట్రావెలింగ్ త్రూ ద వాటర్. ఓకేనా, సో మనకి వ్యాక్యూమ్లో ఓషియన్ వేవ్స్ అనేటువంటివి ఇలాగైతే అంటే ఓషన్ అంటే వాటర్ వేవ్స్ ఎలాగైతే ప్రయాణిస్తాయో సేమ్ అదే విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ప్రయాణిస్తాయంట. ఓకేనా, వాటర్, బట్ వీటికి ఏం స్పేస్ అవసరం లేదంటే దీనికి ఎలాంటి ఓకేనా స్పేస్ అనేటువంటి అంటే అవసరమైనటువంటి లేవు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలాగైనా ప్రయాణిస్తాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవి మనకి వాటర్స్ వేవ్ లాగానే ఇవి కూడా మనకి ఫామ్ అనేటువంటి అంటే ఇవి కూడా వేవ్స్ని ఫామ్ చేస్తాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటువంటి 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్ని షో చేస్తాయి. ఒకటి వేవ్ లెంత్, దీన్ని మనం లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం, లాంబ్డా. అండ్ ఇంకోటి ఫ్రీక్వెన్సీ, దీన్ని న్యూతో ఇండికేట్ చేస్తాం. మై డియర్ స్టూడెంట్స్, ఇదేంటి న్యూ. ఓకేనా, న్యూ. ఓకేనా, ఫ్రీక్వెన్సీని న్యూతో ఇండికేట్ చేస్తాం, లాంబ్డాని ఏంటంటే మనకి ఇది వేవ్ లెంత్ని లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం. సో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్ షో చేస్తుంది. ఒకటి లాంబ్డా, ఇంకోటి ఏంటంటే మనకి న్యూ. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేవ్ లెంత్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటిది, వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఏం లేదు, సింపుల్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 2 క్రెస్ట్ల మధ్యలో. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రెస్ట్ అనుకుందాం. ఓకేనా, లెట్ మీ సే దిస్ ఈస్ అ క్రెస్ట్, అండ్ ఇక్కడ ఇంకోటి కూడా, ఇది కూడా మనం క్రెస్ట్ అనుకుందాం. ఓకేనా, ఇది కూడా ఏంటిది, క్రెస్ట్ అనుకుందాం. పైన ఉన్నదాన్ని మనం ఏమనుకుంటాం మై డియర్ స్టూడెంట్స్, క్రెస్ట్ అంటాం. సో ఈ 2 క్రెస్ట్ల మధ్యలో దూరాన్ని ఏమంటాం, లాంబ్డా వేవ్ లెంత్ అనొచ్చు. లేదంటే 2 ట్రఫ్ల మధ్యలో దూరాన్ని మనం ఏమంటాం వేవ్ లెంత్ అనొచ్చు. దేన్నైనా మనం వేవ్ లెంత్ అనేటువంటి వచ్చు. 2 క్రెస్ట్ల మధ్యలో ఆ 2 ట్రఫ్ల మధ్యలో దూరాన్ని మనం ఏమంటాం వేవ్ లెంత్ అంటాం. అండ్ అసలు వేవ్ అంటే ఏంటంటే చూడండి, ఇదిగో ఒక 1 వేవ్ అంటే ఏంటంటే చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇది ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచి మొదలుకుంటే ఒక క్రెస్ట్ అయిపోయింది కదా, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ట్రఫ్ కూడా అయిపోయింది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఒక క్రెస్ట్, ఒక ట్రఫ్, ఒక క్రెస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అండ్ ట్రఫ్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఓకే, కంప్లీట్ 1 క్రెస్ట్ అండ్ ట్రఫ్ని కలిపితే మనకి అదొక వేవ్ అవుతుంది. ఓకేనా, ఒక వేవ్, ఇదొక వేవ్. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం, మళ్ళీ ఇదొక వేవ్ అన్నట్టు. ఓకేనా, సో ఏంటంటే మనకి 2 క్రెస్ట్ల ఆరు 2 ట్రఫ్ల మధ్యలో దూరాన్ని మనం ఏమంటాం మనకి వేవ్ లెంత్ అంటాం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, కాన్సన్ట్రేట్గా వినండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ మై డియర్ స్టూడెంట్స్? మనకి ద నంబర్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 సెకండ్ ఆర్ పర్ యూనిట్ ఆఫ్ టైం. ఒక యూనిట్ ఆఫ్ టైంలో లేదంటే ఒక సెకండ్లో మనకి ఎన్ని వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. అర్థమైందా? ఒక సెకండ్లో ఎన్ని ఎక్కువ వేవ్స్ ప్రొడ్యూస్ అయితే దాని ఫ్రీక్వెన్సీ అంత ఎక్కువగా ఉంటుంది. ఒక్క సెకండ్లో లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ అయిపోయింది, మనం ఓకేనా ఏం చేసినాం, వాటర్లో ఒక రాయేసినాం, ఆ ఒక్క సెకండ్లో ఎన్ని వేవ్స్ వచ్చాయి దాన్ని మనం ఏమంటాం ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సెకండ్లో 100 వేవ్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకేనా, దాని ఫ్రీక్వెన్సీ ఎంత మనకి 100, లేదంటే 200 వచ్చినాయి అనుకోండి. ఓకేనా, 200 అన్నట్టు, ఇలా అన్నట్టు ఫ్రీక్వెన్సీ. క్లియర్? అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? ఓకే, అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వేవ్ లెంత్కి మనకి మీటర్స్ కానీ యాంగ్స్టమ్స్లో కానీ మనం కొలుస్తాం. ఓకేనా, దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ వాట్ మై డియర్ స్టూడెంట్స్? వేవ్ లెంత్. ఓకేనా, వేవ్ లెంత్ నానోమీటర్లో కూడా కొలుస్తాం సమ్ టైమ్స్. ఓకేనా, నానోమీటర్స్ అవి చిన్న యూనిట్స్ అంటారు నానోమీటర్స్ అనేటువంటివి. ఓకేనా, ఓకే చూడండి, మీటర్స్, యాంగ్స్టమ్స్, సెంటీమీటర్స్ అండ్ నానోమీటర్స్, వీటన్నిటిలో కూడా మనం ఏం కొలుస్తాం? వేవ్ లెంత్ని కొలుస్తాం. నెక్స్ట్ మనం ఫ్రీక్వెన్సీ అంటే చెప్పుకున్నాం కదా, ఫ్రీక్వెన్సీని దేంట్లో కొలుస్తామంటే హెడ్జెస్లో ఆర్ 1/సెకండ్ అంటే సెకండ్ ఇన్వర్స్లో. ఓకేనా, సెకండ్ ఇన్వర్స్ లేదంటే 1/సెకండ్స్ రూపంలో మనం దేన్ని కొలుస్తామన్నా ఫ్రీక్వెన్సీని కొలుస్తాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, దేర్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ వాట్ అన్న మనకి స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ లాంబ్డా వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఈ మూడింటికి మధ్యలో మనకు ఒక బ్యూటిఫుల్ రిలేషన్ ఉంది. ఓకేనా, దీని గురించి చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీకి, లాంబ్డాకి అండ్ ఫ్రీక్వెన్సీకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే లాంబ్డా అంటే ఏంటిది? వేవ్ లెంత్. ఓకేనా, వేవ్ లెంత్ మనకి ఎప్పుడూ కూడా ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే వేవ్ లెంత్ పెరిగితే
ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఓకేనా, ఫ్రీక్వెన్సీ పెరిగితే వేవ్ లెంత్ తగ్గుతుంది. రెండు అనేటువంటి ఎప్పుడు ఆపోజిట్గా ఉంటాయి క్వైట్. ఓకేనా, బద్ధ శత్రువులు అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక సెకండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ ఏంది చిటిక్, ఒక సెకండ్ ఏంది ఒక సెకండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యారు అనుకుందాం, 1 2 3. ఓకేనా, ఇలా ఒక 10 వేవ్స్ అనే 10 ఏంటంటే వేవ్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఓకేనా, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉందనుకుందాం. ఓకేనా, 10 వేవ్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఓకేనా, తక్కువ టైంలో ఎక్కువ వేవ్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఓకేనా, అవి చూడండి మనకి ఇలా వేవ్స్ అనేటువంటివి అప్పుడు దగ్గరగా ఉంటాయి. ఓకేనా, వేవ్స్ దగ్గరగా ఉంటే ఏంటిది, వేవ్ లెంత్ అనేటువంటి తగ్గుతుంది, అంతే కదా, వేవ్ లెంత్ అనేటువంటి తగ్గుతుంది, అంతే కదా. సో ఎన్ని ఎక్కువ వేవ్స్ ఫాస్ట్గా ప్రొడ్యూస్ అయితే మనకి వేవ్ లెంత్ అంత తగ్గిపోద్ది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, అంత తగ్గిపోతుంది. రెండు అనేటువంటి ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సెకండ్లో ఒకటే వేవ్ వచ్చింది అనుకుందాం. ఓకేనా, ఒకటే సెకండ్లో. ఓకేనా, అప్పుడు పెద్దగా వస్తుంది వేవ్. ఓకేనా, వేవ్ పెద్దగా వస్తుంది, అప్పుడు వేవ్ లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. బట్ మనకేంటంటే మనకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నట్టయితే చూడండి వేవ్ లెంత్ తగ్గిపోద్ది. ఓకేనా, ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్నట్టయితే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నట్టయితే వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఎక్కువగా ఉంటుంది. ఓకే సో దట్ మీన్స్ మనకి న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. ఓకేనా, వేవ్ లెంత్ అండ్ ఏంటంటే మనకి ఫ్రీక్వెన్సీ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా, అండ్ ఇప్పుడు ఈ రిలేషన్ నుంచి మనం ఓకేనా స్పీడ్ ఆఫ్ లైట్కి ఫార్ములాని మనం కనుక్కోవాలి. ఓకేనా, స్పీడ్ ఆఫ్ లైట్ సి ఈజ్ ఈక్వల్ టు వెరీ ఇంపార్టెంట్, సి ఈజ్ ఈక్వల్ టు మనకి న్యూ లాంబ్డా వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఈక్వేషన్ టు ఫైండ్ వాట్ నా సి అంటే ఏంటిది, స్పీడ్ ఆఫ్ లైట్. ఓకేనా, న్యూ లాంబ్డా అంటే ఏంటన్నా మనకి న్యూ అంటే ఫ్రీక్వెన్సీ అండ్ ఏంటి లాంబ్డా అంటే ఏంటన్నా వేవ్ లెంత్, అంటే వేవ్ లెంత్ని అండ్ లాంబ్డాని. ఓకేనా, లాంబ్డా అంటే ఏంటన్నా మనకి లాంబ్డా అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే మనకి న్యూ అండ్ వేవ్ లెంత్ ఏంటంటే లాంబ్డా. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినట్టయితే వీ విల్ గెట్ స్పీడ్ ఆఫ్ లైట్. మనకి స్పీడ్ ఆఫ్ లైట్. ఓకేనా, స్పీడ్ ఆఫ్ లైట్ అనేటువంటిది మనకి వస్తుంది. ఓకేనా, స్పీడ్ ఆఫ్ లైట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి లాంబ్డా కనుక్కోమని అనుకోండి, ఇదే ఫార్ములా నుంచి మనం ఎలా యూజ్ చేస్తాం, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డాని ఇక్కడే ఉంచండి. ఓకేనా, ఇప్పుడు ఈ న్యూని ఇటు పంపించేసిన అప్పుడు ఏమవుద్ది మై డియర్ స్టూడెంట్స్, చెప్పండి మై డియర్ స్టూడెంట్స్, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏంటంటే మనకి న్యూ. ఓకేనా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సి బై న్యూ అవుతుందా, ఎస్ సి బై న్యూ అవుతుందా మై డియర్ స్టూడెంట్స్, సి బై న్యూ అవుతుంది. ఓకేనా, సి బై న్యూ అనేటువంటిది అవుతుంది, అప్పుడు మనకి ఏంటిది లాంబ్డా అనేటువంటిది వస్తుంది. ఓకేనా, లేదంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మై డియర్ స్టూడెంట్స్ ఈ న్యూని ఇటు పంపించేసిన సి లాంబ్డా. ఓకేనా, నెక్స్ట్ మరి న్యూ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి మై డియర్ స్టూడెంట్స్, న్యూ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, న్యూ ఈజ్ ఈక్వల్ టు సి లాంబ్డా వస్తుంది. ఓకేనా, ఇక్కడ మల్టిప్లై వస్తుంది కదా. ఓకేనా, ఇటు వస్తుంది మనకి సి లాంబ్డా వస్తుంది. ఓకేనా, సి బై లాంబ్డా, ఎస్ సి బై లాంబ్డా. ఓకేనా, ఇదేనా మనకి ఫార్ములా. ఓకేనా, ఇదేనా మనకి ఫార్ములా, ఎస్ ఫార్ములా. ఓకేనా, సో మనం ఎలాగైనా ఫైండ్ అవుట్ అనేటువంటి చేయొచ్చు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఎలాగైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే దీంట్లో నుంచి న్యూ వాల్యూ కనుక్కోవచ్చు అండ్ లాంబ్డా వాల్యూ కనుక్కోవచ్చు, ఏ వాల్యూస్ అయినా మనం కనుక్కోవచ్చు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా మై డియర్ స్టూడెంట్స్. అర్థమైందా, ఎస్ అర్థమైంది. ఓకేనా, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటన్నా, వెరీ ఇంపార్టెంట్ ఈరోజు క్లాస్లో ఇది ఫైనల్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏ విధంగా అయితే వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మనకి ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేటువంటి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ లెంత్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ లెంత్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, లెట్ అస్ సే ఇదిగో చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనకి గామా రేస్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా, లెట్ అస్ సే మనకి ఏమున్నాయి, గామా రేస్ అనేటువంటి ఉన్నాయి. ఏంటి గామా రేస్, ఈ గామా రేస్కి మనకి చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ. న్యూ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే ఇవి ఎప్పుడూ కూడా మన నేక్డ్ ఐస్కి ఎప్పుడుగా కనిపించవు. ఓకేనా, విజిబుల్ లైట్ అయితే కనిపిస్తుంది, రెయిన్బో కనిపిస్తుంది, బట్ మనకి ఎప్పుడు కూడా గామా రేస్ అనేటువంటివి ఎప్పుడూ కూడా మన కంటికి కనిపించవు. ఇవి చర్మానికి ఏంటి మన శరీరానికి చాలా అంటే చాలా హాని కలిగిస్తాయి గామా రేస్ అనేటువంటివి. ఓకేనా, సో వీటి యొక్క ఫ్రీక్వెన్సీ చూడండి, ఇక్కడ ఎంత ఉంది మనకి 0.00001 ఉంది. ఓకేనా, 0.00001 అనేటువంటిది ఉంది. ఓకేనా, అంటే చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ, నానోమీటర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్రేస్. ఓకేనా, జనరల్గా ఎక్స్రేస్ అనేటువంటి మనకి ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు లేదంటే దెబ్బలు తగిలినప్పుడు ఎక్స్రేస్ యూజ్ చేస్తారు కదా, ఈ ఎక్స్రేస్ కూడా చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, తక్కువ ఫ్రీక్వెన్సీ. అండ్ ఇది కూడా మన చర్మానికి హాని కలిగిస్తుంది, అందుకని ఎక్కువ సార్లు మనం ఎక్స్రేస్ తీయద్దు. ఓకేనా, ఏదైనా చాలా డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే మనకు డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు కానీ
ఎక్స్రే తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మనకి ఎక్స్రేస్ మన బాడీ గురించి వెళ్తే మన బాడీకి ప్రమాదం. ఎందుకంటే అవి చాలా తక్కువ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. బాడీ లోపల నుంచి ఇటు వెళ్ళిపోతాయి. ఓకేనా? అప్పుడు మనకి సెల్స్ అనేటువంటి డామేజ్ అవుతాయి మన దాంట్లో. ఓకేనా? మన సెల్స్ అనేటువంటి డ్యామేజ్ అవుతాయి, హ్యూమన్ సెల్స్. అండ్ అదేవిధంగా యూవీ రేస్ మీ అందరికీ తెలుసు, అల్ట్రావైలెట్ రేస్. ఓకేనా? ఇవి కూడా మన చర్మానికి హాని కలిగిస్తాయి, చర్మ క్యాన్సర్స్ అనేటువంటి వస్తాయి. ఓకేనా? ఓజోన్ పొరకు హోల్ పడుతుంది, అల్ట్రావైలెట్ రేస్ అనేటువంటి చర్మం పైన పడుతుంది, అందరూ వింటున్నారు కదా. ఓకేనా? సో అది యూవీ రేస్ అన్నట్టు. ఓకే, సో వీటి కూడా ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. బట్ అన్నిటికన్నా ఎక్కువ దేనికి గామా రేస్కి అన్నిటికన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ నుంచి ఇట్ సైడ్ వెళ్తే ఎక్స్రే వేవ్స్కి ఇంకొంచెం అంటే దీనికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దీంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్స్రేకి ఉంటాయి. దీనికంటే ఇంకో కొంచెం తక్కువ ఫ్రీక్వెన్సీ మనకి ఏంటిదంటే మనకి యూవీ రేస్కి ఉంటాయి. అండ్ యూవీ రేస్కి తర్వాత మనకి ఏమొస్తాయి అంటే వెరీ ఇంపార్టెంట్ విజిబుల్ లైట్ అనేటువంటిది వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. సో ఈ విజిబుల్ లైట్ ఎంతైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో అది మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఈ విజిబుల్ లైట్ ఎప్పుడు కూడా 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ మధ్యలో ఉంటుంది. మనకి కంటికి కనిపించేటువంటి ప్రతి కలర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అందుకనే ఈ కలర్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఓకేనా? విజిబుల్ లైట్లో ఉన్నటువంటి కలర్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఓకేనా? మళ్ళీ ఇది చూడండి, ఇన్ఫ్రారెడ్ ఉన్నాయి కదా, ఇవి మనకు కనిపించవు. ఓకేనా? ఇవి మనకు కనిపించవు. ఓకేనా? మన కళ్ళు ఓన్లీ ఒక స్పెసిఫిక్ రేడియస్ అంటే స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి కలర్స్ని మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాయి, మిగిలినవి మనకు కనిపించవు. ఇవి కనిపిస్తాయి, గామా రేస్ కనిపించవు, ఎక్స్ రేస్ కనిపిస్తాయి కనిపించవు, యూవీ రేస్ కనిపిస్తాయి కనిపించవు, అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్ కనిపిస్తాయా? కనిపించవు. ఓకేనా? నెక్స్ట్ రేడియో వేవ్స్ కనిపిస్తాయా? కనిపించవు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ గామా రేస్ అన్నిటికన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ, అండ్ వీటికంటే కొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంటుందంటే మనకి ఎక్స్రేస్కి, దీనికంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీ మనకి ఏంటంటే యూవీ రేస్కి ఉంటుంది, దానికంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఇన్ఫ్రారెడ్ రేస్, వీటిని మనం ఐఆర్ రేస్ అంటాం. అండ్ అన్నిటికన్నా ఎక్కువ వేవ్లెన్స్ దేనికి ఉంటుందంటే రేడియో వేవ్స్ కలిగి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. వెరీ ఇంపార్టెంట్, ఇవి 100 నానోమీటర్స్ వరకు కూడా వేవ్ లెంత్ని కలిగి ఉంటాయి. సో అన్నిటికన్నా ఎక్కువ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది? రేడియో వేవ్స్కి ఉంటుంది. ఓకేనా? రేడియో వేవ్స్కి ఉంటుంది. అండ్ చూడండి ఇదిగో ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఫ్రీక్వెన్సీ గామా రేస్ తక్కువ ఉంది కదా, వీటి యొక్క వేవ్ లెంత్ చూడండి చాలా తక్కువగా ఉంది. వేవ్ లెంత్ చూడండి, వేవ్ లెంత్ ఎలా ఉంది? చాలా తక్కువగా ఉంది వేవ్ లెంత్. ఓకేనా? వేవ్ లెంత్ అనేటువంటిది ఎలా ఉందంటే మనకి చాలా తక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, చూసారా? అండ్ ఇదిగో ఫ్రీక్వెన్సీ పెరిగినా కొద్ది చూడండి వేవ్ లెంత్ పెరుగుతుంది. ఓకేనా? వేవ్ లెంత్ పెరుగుతుంది అంటే ఫ్రీక్వెన్సీ దీనికి ఎక్కువ ఉంటుంది, కానీ వేవ్ లెంత్ చూడండి దీనికి ఎంత ఉందన్నా మనకి వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ అంటే ఏంటన్నా మనకి లాంబ్డా ఎలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? లాంబ్డా అనేటువంటిది దీనికి తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో దీన్ని బట్టి నేను ఏం చెప్పచ్చు అంటే మనం ఇదిగో గామా రేస్ ఉన్నాయి కదా మై డియర్ స్టూడెంట్స్, గామా ఏంటన్నా మనకి గామా రేస్. ఓకేనా? గామా రేస్ దీనికి న్యూ అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, అండ్ ఫ్రీక్వెన్సీకి మనకి ఏంటిది లాంబ్డా ఆపోజిట్గా ఉంటుంది కదా వేవ్ లెంత్, అందుకని దీనికి వేవ్ లెంత్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి రేడియో వేవ్స్ ఉన్నాయా? రేడియో వేవ్స్. ఓకేనా? వీటికి ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది, దీనికి ఆపోజిట్గా వేవ్ లెంత్ ఎలా ఉంటుంది? లాంబ్డా అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా సింపుల్. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రీక్వెన్సీకి అండ్ వేవ్ లెంత్కి తేడా ఏంటి. అండ్ ఇక్కడ చూడండి గామా రేస్కి ఓకేనా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, రేడియో వేవ్స్కి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకేనా? ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కదా, నేను పెరుగుతుందని చెప్పానా? గామా రేస్కి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అన్న మనకి. ఓకేనా? నేను మిస్టేక్ చెప్పుంటే సారీ. అండ్ రేడియో వేవ్స్కి ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. రేడియో వేవ్స్కి ఫ్రీక్వెన్సీ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? తక్కువగా మనకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దీనికి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. అండ్ వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఫ్రీక్వెన్సీ ఎక్కువ, వేవ్ లెంత్ తక్కువ, అండ్ వీటికి వేవ్ లెంత్ ఎక్కువ, ఫ్రీక్వెన్సీ తక్కువ. ఓకేనా? ఏదైనా మిస్టేక్ చెప్పుంటే సారీ. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అన్న టుడేస్ క్లాస్. మన నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ అనేటువంటి మనం కంప్లీట్ అనేటువంటి చేసుకుంటాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, ఇంకేమైనా క్వశ్చన్స్ పైన వీడియో చేయాలంటే చేస్తాను, ఇంకేమైనా టాపిక్స్ పైన వీడియో చేస్తామంటే చేస్తాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. అండ్ మన కింద టెలిగ్రామ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఉంది టెలిగ్రామ్ ఛానల్ది. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ బాయ్ మై డియర్ స్టూడెంట్స్. బాయ్.